ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క ఉన్నతమైన కృప కలిగిన పరిశుద్ధమైన నామమును బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడే కృప చూపించి ఈ సమయాన్ని మనకి అనుగ్రహించారు. కనుక ప్రార్థనాపూర్వకంగా మీరు కూడా వాక్యాన్ని ఆలకించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ రోజున దేవుడు మనకి మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం, ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. ప్రశ్న: దేవునికి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన వెళ్తూ ఉంటుండగా మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చాడంట. పరిగెత్తుకొని వచ్చి మోకాళ్ళుని, రెండోది చూసారా, ఆసక్తి, విధేయత. పరిగెత్తుకొని వచ్చాడు, ఆసక్తిగానే వచ్చాడు. రెండోది మోకాళ్ళు ఉన్నాడంట, అంటే వినయాన్ని చూపించాడు, విధేయతను కనపరుస్తున్నాడు. మూడోది అక్కడ ఏమంటాడంటే సద్బోధకుడా అని, మంచి బోధకుడా అని ఒక సర్టిఫికెట్ కూడా ఇస్తున్నాడు. ఎవరికి? ప్రభువైన యేసుక్రీస్తుకి. సద్బోధకుడా అని, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయదనని ఆయనను అడిగాను. నిత్య జీవానికి వారసుడు అగడానికి ఏం చేయాలి అన్నాడు. 3 మాటలు చెప్పాడు. ఒకటి, పరిగెత్తుకొని వచ్చాడు. రెండోది, మోకాళ్ళు ఉన్నాడు. మూడోది, నువ్వు సద్బోధకుడివి అని చెప్పాడు. ఎందుకు పరిగెత్తుకొని వచ్చాడు? ఆయన గురించి ఎంతో కొంత తెలుసుంటేనే కదా వస్తాడు. రెండోది, మోకాళ్ళు ఉన్నాడు అంటే ఆయన ప్రభువుని ఒప్పుకుంటున్నాడనే కదా. మూడోది, సద్బోధకుడా అంటే ఆయన బోధల గురించి ఈయనకి కూడా తెలుసు. ఆయన బోధల గురించి ఆయనకి తెలుసు కాబట్టే సద్బోధకుడా అని పిలిచాడు. అనగా ఈ 3 సంగతులు ఆయనకి తెలుసు. ఆయన ప్రభు అని తెలుసు, ఆయన సత్యమును బోధించే సద్బోధకుడు, మంచిని బోధించే మంచి బోధకుడు అని కూడా తెలుసు. తెలిసి ఆయనకి వేసిన ప్రశ్న ఏంటంటే, నిత్య జీవమునకు వారసుడు అవడానికి నేనేమి చేయవలెను? నిత్య జీవానికి వారసుడు అవడానికి నేనేమి చేయాలి అని అడుగుతున్నాడు. ప్రభు అన్నారు, దానికి నన్ను అడగాల్సిన పనే ఉందయ్యా. నన్ను సత్పురుషుడని నువ్వెందుకు అంటున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడునూ సత్పురుషుడు కాదు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, అని నీ తల్లిదండ్రులను సన్మానింపు అని ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పెను. నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే ప్రభువే సూచించిన మార్గం ఏంటంటే, దేవుడు ఏవైతే ఆజ్ఞలు ఉంచారో ఆ ఆజ్ఞల్ని పాటించాలి. పాటించినప్పుడు మనము నిత్య జీవానికి వెళ్తాము అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. ఈ రోజున ఒకడు నా ఆజ్ఞలు గైకుంటేనే నన్ను ప్రేమించువాడు అని వాక్యంలో రాయబడి ఉంది. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొనును అన్నమాట కూడా మరలా 14 యోహాను సువార్తలో రాసి ఉంది. ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నది ఏంటంటే, ఆజ్ఞలను గైకొనువాడు నిత్య జీవానికి వారసుడు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు, ఆయన ఆజ్ఞలు కష్టమైనవి కూడా కాదు. చాలా చాలా తేలిక. ఏంటి అంటే, దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగుని ప్రేమించాలి. ఆ ఆజ్ఞలు గైకుంటే చాలయ్యా, నువ్వు నిత్య జీవానికి వెళ్తావు అని ప్రభు చాలా స్పష్టంగా సమాధానం చెప్పారు. అయితే ఆయన కాస్తంత ఎక్కువ తెలివితేటలు, చాలాసార్లు పాస్టర్ల కంటే మాకే ఎక్కువ తెలుసు అన్నట్టుగా కొంతమంది సేవకుల దగ్గర మరి విశ్వాసులు మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి ఒక ఆవిడంట ఒక పాస్టర్ గారిని ఇలా ప్రశ్న వేసిందట. ఏమని ప్రశ్న అంటే, పాస్టర్ గారు, మొన్న మీరు మీటింగ్లు పెట్టారు విజయవాడలో, అక్కడికి నేను వచ్చానండి. అక్కడికి వచ్చినప్పుడు మీరు ఈ వాక్యమే అక్కడ కూడా చెప్పారు. తర్వాత మీరు ఏలూరులోని కూడా మీటింగ్లు పెట్టినప్పుడు నేను అక్కడికి కూడా వచ్చానండి. అక్కడ వచ్చినప్పుడు కూడా ఈ వాక్యమే చెప్పారు. ఇప్పుడు ఇక్కడ గుంటూరులో కూడా మళ్ళీ వచ్చానండి. మీరు ఏదైనా కొత్తది చెప్తారనుకున్నాను, ఈ వాక్యమే చెప్తున్నారేంటి అని అడిగాడు. అక్కడ ఆ దైవ సేవకుడు ఏం చెప్పాలి? అప్పుడు అలాంటి ప్రశ్న వేసినప్పుడు
అప్పుడు ఆ దైవ సేవకుడు చాలా చక్కగా ఒక మంచి సమాధానం చెప్పాడంట. ఏమని? అమ్మ, విజయవాడ వచ్చినప్పుడు దేవుడు నీతో మాట్లాడాడు. అయినా సరే నువ్వు నీ పద్ధతి మార్చుకోలేదు, నీ బుద్ధి నువ్వు మార్చుకోలేదు. తర్వాత రెండోసారి ఏలూరు వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా దేవుడు అదే వాక్యంతో నన్ను ప్రేరేపించగా నేను మాట్లాడితే, అయితే ఆ రోజు కూడా నువ్వు నీ యొక్క జీవితాన్ని, నీ బుద్ధిని మార్చుకోలేదు. ఇప్పుడు ఈ గుంటూరులోని కూడా దేవుడు మూడోసారి నీతో అదే మాటలు మాట్లాడడానికి ఇక్కడ నిన్ను రప్పించి నాతో చెప్పించాడమ్మా. అయినా సరే నీ బుద్ధి నువ్వు మార్చుకోలేదు అని అన్నాడంట. ఇక సమాధానం లేదు. ఈయన కూడా అలాంటిదే యేసు ప్రభుని అంటున్నాడు. యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఈ ఆజ్ఞలు నేను చిన్నప్పటి నుంచే పాటిస్తున్నానయ్యా, నేను బాల్యము నుండి పాటిస్తున్నాను అని అంటే, అప్పుడు ప్రభు ఆగారు. ఒక్క 2 సెకండ్లు ఆగి పైనుంచి కిందకి ఒక్కసారి స్కాన్ చేసి అంటున్న మాట చూడండి. 21వ వచనంలో, యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ప్రభు ఎంతో చక్కగా చెప్తున్న మాట ఏంటంటే, యేసు అతన్ని చూచి, రెండోది అతన్ని ప్రేమించి, మూడోది ఆయనకు చెప్తున్న సమాధానం ఏంటంటే, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. వింటున్నారా? దేవుణ్ణి ఇరకాటంలో పెట్టాలి అనుకున్నాడో ఏమో, ఈయన వచ్చి ఆడుతున్న మాట ఏంటంటే, నేను నిత్య జీవానికి వెళ్ళాలి, ఏదైనా మార్గం చెప్పు అని అంటున్నాడు. నిత్య జీవానికి వెళ్ళడానికి ఆజ్ఞలు సరిపోతాయి సహజంగా. అయితే ఈయన కాస్త అతి తెలివితేటలు చూపించడం బట్టి, ఈ అతి తెలివి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ గర్వం ఎక్కడి నుంచి వచ్చింది అని చూసినట్లయితే ఆయన ధనవంతుడంట. ఈ ధనవంతుడు కాబట్టి బహుశా బాగా పెద్ద చదువుకున్నాడేమో. ఈ ధనవంతుడు కాబట్టి బహుశా ఆయనకి ఈ థియాలజీ ఇదేదైతే ఉన్నది ఇవన్నీ నేర్చుకున్నాడేమో. అయితే ఈ థియాలజిస్టులందరికీ గొప్పవాడు పరమగురు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన చెప్తున్నాడు అలాగా. అయితే నీకు కలిగిన ఉన్నవన్నీ అమ్మి బీదలకి ఇచ్చేయి, నువ్వు వచ్చి నన్ను వెంబడించు, అప్పుడు నిత్య జీవానికి వెళ్తావు అని అన్నారు ప్రభు. ఆ మాట విని ఆయన ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడంట. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, ఈయనకి ఆజ్ఞలు బాగానే పాటిస్తున్నాడు, ఈయన దేవుని దగ్గరికి పరిగెత్తుకొని ఆసక్తిగా వచ్చాడు, ఈయన మోకాళ్ళలోని ఆయనను గౌరవించాడు, మూడోది సద్బోధకుడా అని, మంచి బోధకుడు అని కూడా ఒప్పుకున్నాడు. అయినా సరే ఈయనలోని లేనిది ఏంటంటే, మరి దేవునికి లోబడే స్థితి, దేవుని చెప్పిన మాటను వినడానికి ఈయనకి మనసు లేదు. నీ కలిగిన దాన్ని విడిచిపెట్టేసే అని ప్రభు చెప్తున్నారు. ఒక్కొక్కసారి దేవునికి మనకి ఏదో ఒక ఆటంకము వస్తూ ఉంటుంది, దానిని విడిచిపెట్టమంటాడు దేవుడు. విడిచిపెట్టే మనసు ఈయనకి లేదు కాబట్టి మోహం ఏం చేశాడంట, చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ నీవు బీదలకు ఇచ్చి ఉంటే పరలోకంలో ఆయనకి ధనం కలిగేది. ఆ సంగతి చాలా మందికి అర్థం కాదు. ప్రభు చెప్పినప్పుడు విడిచిపెట్టమన్న దాన్ని విడిచిపెడితే దేవుడు దానికి మరి నూరంతలుగా ఆశీర్వదించే దేవుడుగా ఉన్నారు. చూసినట్లయితే ఇదిగో దేవుని యొక్క వాక్యంలో అబ్రహామును పిలిచినప్పుడు 12వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. 4వ వచనం, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. వింటున్నారా? అంటే ఏమేమి వదిలేమన్నాడు? నీవు లేచి, ఒకటి దేశాన్ని వదిలి, రెండోది నీ బంధువుల యొద్ద నుండి, మూడోది నీ రక్త సంబంధికులైన తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశంనకు వెళ్ళుము అని చెప్పగానే మరి అబ్రహాము విడిచిపెట్టేశాడు.
విడిచిపెట్టేశాడు. ఈ రోజున దేవునికి నీకు ఆటంకంగా ఉన్న దానిని విడిచిపెట్టడానికి నీకు మనసు ఉందా? ఒకసారి ఒక స్నేహితుడు నాతో కూడా భోజనానికి ఒక దగ్గరికి వచ్చాడు. ఆయన క్రైస్తవుడు కాదు, అన్యుడే, కాకపోతే నాకు స్నేహితుడు. ఆ స్నేహితుడితో కలిసి ఆ ఫంక్షన్కి వెళ్ళడం జరిగినప్పుడు అక్కడ రకరకాల భోజనాలు రకరకాల మరి కూరలు అవి వడ్డిస్తున్నారు. అందులోని వంకాయ వేపుడు వడ్డిస్తున్నాడు ఒక ఆయన. వడ్డిస్తూ ఉంటే వంకాయ వద్దు అని అన్నాడు. నేనేమన్నానంటే, ఎందుకు రావద్దు వంకాయ, నేను తింటావు కదా అన్నాను. తింటాను కానీ దానిని విడిచిపెట్టేశాను అన్నాడు. వంకాయని విడిచిపెట్టేశావా అన్నాను. అవును, విడిచిపెట్టేశాను అన్నాడు. వంకాయని విడిచిపెట్టడం ఏంట్రా అన్నాను. అంటే అన్నాడు, ఏదైనా తనకిష్టమైన దాన్ని అదేదో పుణ్యక్షేత్రంలో విడిచిపెట్టేస్తే అది దానికి మేలు జరుగుతుందంట. అది చెప్పాడు ఆయన దాని గురించి. అక్కడ విడిచిపెట్టేస్తే, వంకాయని విడిచిపెట్టేస్తే ఆ మేలు జరిగిందంట. ఏం మేలురా, వంకాయకి మేలుకి సంబంధం ఏంట్రా అన్నాను. అదంతేలే, నీకు అర్థం కాదులే అన్నాడు. సరే అని వదిలేశాను. విడిచిపెట్టమన్నది ఇక్కడ వంకాయల్ని కొబ్బరికాయల్ని కాదు, కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఏకంగా నీ బంధువుల యొద్ద నుండి, రెండోది నీ తండ్రి ఇంటి నుండి, మొదటిది నీ దేశం నుండి బయలుదేరు అంటుంటే అవి అంత తేలికండి విడిచిపెట్టడం? అంత తేలికంటారా? కాదు కదా. కానీ దేవుడు విడిచిపెట్టమన్నప్పుడు విడిచిపెడితే దానికి ప్రతిఫలం తప్పకుండా చూస్తాం. ఇక్కడ అబ్రహామును విడిచిపెట్టమన్నప్పుడు విడిచిపెట్టేశాడు. ఆ ఒంటరైన అబ్రహాముని దేవుడు ఆకాశ నక్షత్రాలంతగా దీవించాడు. ఆ ఒంటరైన అబ్రహామును ఇసుక రేణువులంతగా ఆశీర్వదించాడు. ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో అవి ఆశీర్వదించబడతాయి. అవి చెడ్డవైతే తీసివేయబడతాయి, మంచివైతే ఇంకా నువ్వు నీ స్వజనమును విడిచిపెట్టాల్సి వస్తుంది ఒక్కొక్కసారి సేవా జీవితంలో. చూడండి, మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో ఒక మంచి మాట మన కొరకు ప్రభువు రాయించారు. 18వ వచనములో ప్రభువు ఇలాగా చెప్తున్నారు. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుని ఆంద్రేయ అను 2 సహోదరులు సముద్రంలో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతును అని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రభు యొక్క వాక్యంలో నీతో నిజంగా మాట్లాడునుగాక. ఇదిగో ఏమంటారా, ఇదిగో వాళ్ళంట జాలర్లంట, ఆయన్ను నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషుల పట్టు జాలరులుగా చేస్తాను అని ప్రభు అన్నారంట. వెంటనే వాటిని అక్కడ విడిచిపెట్టేశారు. వలలు అంటే అది వాళ్ళ జీవనాధారం. వలలు అంటే వాళ్ళ పోషణ, వాళ్ళ సంపాదన. అది జాలర్లకి అది తప్ప వేరే ఇంకేమీ ఉండవు. అలాంటి దానిని చేపలు పడుతూ ఉంటుండగా, పనిలో ఉండగా ప్రభు పిలిచారు, రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను. అంతే, ఇక రెండో మాట లేకుండా ఆ 2 అన్నదమ్ములు అక్కడ విడిచిపెట్టేసి మరి వచ్చేసినట్టుగా వాక్యంలో చూస్తున్నాం. తర్వాత చూడండి 21వ వచనంలో, ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి వద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచెను. వారును వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఈ రోజున ప్రియ సహోదరులారా, మీలోని ఎవరైనా సేవకులు ఉండవచ్చు. అనగా సేవకులు అంటే సేవకులు కాదు, సేవకు పిలువబడినవారు, సేవలోని పిలువబడినవారు. కానీ ఇప్పటికే మీకు ఒక మంచి ఉద్యోగము, మంచి వ్యాపారము, లేకపోతే ఒక మంచి మార్గము, రాబడి మార్గము ఉండి ఉండవచ్చు. దానిని విడిచిపెట్టడానికి మీకు మనసు రాకపోవచ్చు. దానిని విడిచిపెడదామా, విడిచిపెడితే తర్వాత నా బ్రతుకేంటి, నా జీవితం ఏంటి
అని మీకు ఆలోచన కలిగి ఉండవచ్చు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, వాళ్ళని పిలిచారంట. ఒకరు చేపలు పడుతుంటుండగా, ఒకరు వలలు బాగు చేసుకుంటుండగా పిలిచినప్పుడు వారు వెంటనే అక్కడే విడిచిపెట్టేసి వచ్చి ప్రభువుని వెంబడించారు. ఇది విధేయత. ఆయనైతే నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అంటే ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు, కానీ మాటకి విధేయత చూపించలేదు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అలాగ ప్రభువు పిలిచినప్పుడు రాగలవా? పిలుస్తున్న ఆ పిలుపుకి నువ్వు లోబడగలవా? ఇదిగో ఈ సేవా జీవితంలో నీకంటే ముందు వచ్చిన ఎంతోమంది సేవకులు పరిశుద్ధులు, త్యాగ భరితమైన వారు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? దేవుడు ఫుల్ టైం మినిస్ట్రీకి పిలిచిన ఆ పిలుపుకి లోబడి, ఒకవేళ ఫుల్ టైం మినిస్ట్రీ కాదనుకోండి, ఏదో వేరే విధంగా సువార్థికుడుగాను, లేకపోతే సహకారిగాను, లేకపోతే ఉపదేశకుడుగాను ఇలాగా ఉన్నారనుకోండి, మీ పని మీరు చేస్తూ ఆ పని చేయవచ్చు. కానీ ఇక్కడ ఫుల్ టైం మినిస్ట్రీకి పిలుస్తున్నారు ప్రభు. మనుషులను పట్టి జారులుగా చేస్తానని వాగ్దానం చేశారు ప్రభు. ఇక్కడ ఆ మాటకి లోబడి వచ్చేసాడండి. అంతెందుకు, మరి ఎలీషా తన యొక్క పొలం దున్నుకుంటుంటే ఏలియా ఆయన మీద దుప్పటి వేసి రా నన్ను పిలిచాడు, అంతే. అక్కడే వాటిని విడిచిపెట్టి ఒక చిన్న విందు చేసేసి మరి వచ్చేసాడు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, ఒకవేళ సేవకు నిన్ను పిలిస్తే, ఒకవేళ దేవుడు అది విడిచిపెట్టి రమ్మని పిలిస్తే వెళ్ళడానికి నీకు ఇష్టమేనా? అదే నీకు కొదువా? నీకు ఒకటి కొదువుగా ఉంది అని ప్రభు చెప్పినట్లుగా అదే దేవుడికి నీకు ఆటంకంగా ఉందా? ఒకవేళ అలాగా ఆటంకంగా ఉన్న మాట అయితే దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఈ మాట గ్రహించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను నీతో. ఇదిగో మరి శిష్యులను పిలిచినప్పుడు, అబ్రహామును పిలిచినప్పుడు మరి వాటన్నిటిని విడిచిపెట్టి వచ్చారు. అలాగనే పౌలును కూడా పిలిచాడు దేవుడు. పౌలును పిలిచినప్పుడు మరి ఏవైతే ఉన్నాయో అవన్నిటిని విడిచిపెట్టాడని. ఇదిగో చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనములో ఆ మాట ఎంత చక్కగా ప్రభు రాయించారో మన కోసం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగాను ఎంచుకొంటిని. నిశ్చయంగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. చూసారా, దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ఏదైతే ప్రభు పిలవగానే అప్పటికి ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి. ఆ పైన ఈ ఫిలిప్పీ పత్రికలో ఇప్పుడు నేను చదివిన ఈ వచనంలోని పైన ఉంటాయి, తర్వాత చదువుకోండి. ఆయన ఆధిక్యతలు ఏమేవైతే నష్టంగా ఎంచుకున్నాను అంటున్నాడో ఆ మాటలన్నీ అక్కడే ఉన్నాయి. అది కానీ మీరు చదివితే, ఇన్ని వదిలేశాడా పౌలు గారు, మనం ఈ చిన్నదే వదలలేకపోతున్నామా అంటారు. ఇదిగో పౌలైతే ఇదిగో ఏవైతే లాభకరాలు ఉన్నాయో అవన్నిటిని విడిచిపెట్టాడంట. ఈరోజు నువ్వు అలాగా నీకు లాభకరమైన వాటిని విడిచిపెట్టగలవా? ఎలా విడిచిపెట్టాలో అంటే, ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ చనిపోయాడు అనుకోండి. చనిపోయినప్పుడు ఏమేమి విడిచిపెడతాడంటారు? ఆస్తిని విడిచిపెడతాడు, భార్య బిడ్డల్ని విడిచిపెడతాడు. ఏమండి, తనకు కలిగిందంతా ఏదైతే ఉద్యోగం ఉందో, లేక వ్యాపారం ఉందో, లేకపోతే ఏదో ఏది నాది అనుకుని ఉన్నాయో అవన్నిటిని విడిచిపెడతాడు. అలాగ విడిచిపెట్టేయాలండి. అలాగ విడిచిపెట్టి బైరాగి అయిపోవాలని అంటున్నానా? అలాగ అనట్లేదు నేను. అన్నిటినీ కలిగే ఉండు, వాటితోనే ఉండు, వాటిని కొనసాగిస్తూ ఉండు. కానీ నువ్వు దేవుని పిలుపు కొరకు ప్రత్యేకింపబడు. దేవుని యొక్క సన్నిధిలో నడుస్తూ ఉండు. సంపూర్ణంగా దేవుడు నిన్ను వాడుకున్నంత వరకు నడుస్తూనే ఉండు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, పౌలు ఏది లాభకరమై ఉన్నాయో వాటన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకున్నాడని ఆ కిందని కూడా రాసింది. అవి నష్టంగా ఎంచుకున్నాడంట. ఈ రోజున అలాగ ఎంచుకోగలవా? ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది. మోషే అయితే ఇగో దేవుని యొక్క వాక్యంలో 11:24 హెబ్రీ గ్రంథంలో ఇగో ఐగుప్తు రాణి యొక్క కుమారుడిని అనిపించుకొనుట కంటే తన ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని వాటన్నిటిని విడిచిపెట్టి వచ్చాడంట. ఈరోజు నువ్వు అలాగ విడిచిపెట్టగలవా? ఇక చివరిగా ఒక మనిషి గురించి చెప్పి నేను ముగిస్తాను.
ఆయన ఎవరో కాదు. చూడండి, ఇదే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 5వ వచనంలో కనబడుతున్నారు. క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు యొక్క వాక్యం ఎంత బాగా చెప్తుంది. ఇదిగో మనకు మాదిరిగా ఇంకొక ఆయన ఉన్నారు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏంటంట, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు. ఆ దేవునితో సమానంగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకోలేదంట. మనిషిగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తను తానే రిక్తునిగా చేసుకున్నాడు, మరియు ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, మరొక మాట శిలువ మరణం పొందునంతగా తను తానే తగ్గించుకున్నాడు. ఈ రోజున అలాంటి తగ్గింపు నీకుందా? నేను ఎవరెవరినో చూపించాను అని అనుకుంటావేమో, ఇక్కడ ప్రభునే చూపిస్తున్నాను. ఆయన విడిచిపెట్టేశాడు. ఏది? తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం. ఇప్పుడు చెప్తున్నాను, అలాగా విడిచిపెట్టే మాట అయితే దేవుడు అన్యాయస్తుడు కాదు. మీరు చూపించిన ప్రేమకు ప్రతిగా ఆయన మిమ్మల్ని దీవిస్తాడే కానీ అది లాక్కోవడానికి ఇష్టపడడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, చివరి వచనంలోని ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అత్యధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామము ఆయనకు అనుగ్రహించెను. అలాగే విడిచిపెట్టినందుకు అన్ని మోకాళ్ళు ఏవైతే లోకంలో సృష్టిలో ఉన్నాయో ప్రతి మోకాళ్ళు ఆయన ఎదుట వంగి ఆయనకు నమస్కరించినట్లుగా అన్ని నామముల కంటే పై నామం ప్రభు ఇచ్చారు. ఇక శిలువ మరణానికి అప్పగించేసాను కాబట్టి రక్షణ కార్యం పూర్తయిపోయింది కాబట్టి బాబు నీ పని అయిపోయింది, నువ్వు పక్కకి వెళ్ళిపో అని అన్నారు. అబ్రహాము నువ్వు విడిచిపెట్టి వచ్చేసావు కాబట్టి అయిపోయిందయ్యా నీ పని వెళ్ళిపో అన్నారు. ఆయన ఆకాశ నక్షత్రాలు మారిపోయాడు. ఇదిగో అలాగనే ఇక్కడ చూసినట్లయితే శిష్యులు కూడా మరి వారిని వలలు విడిచిపెట్టేశారు, అన్నీ విడిచిపెట్టేశారు. అలాగనే అలా ఉండిపోయారా? లేదు. ఆ వలలు బాగు చేసుకునే ఆ పామరుడైన పేతురు ఒక్క వాక్యము చెప్తే 3,000 మంది ఒక్కసారి మారు మనసు పొందారు. ఒక్క వాక్యము చెప్తే మరి మరొకసారి 5,000 మంది రక్షణ పొందారు. ఆ యాకోబు మొట్టమొదటి హతసాక్షిగా దేవుడు ఎంచుకున్నాడు. ఆ యోహాను ఎదుగో మరి ఆ ప్రకటన గ్రంథం రాయడానికి దేవుడు ఎంచుకున్నాడు. ఎదుగో అక్కడున్న ఆంధ్రేయ దేవుని యొక్క సన్నిధికి కొత్త వాళ్ళందరినీ తీసుకురావడానికి ఒక పాత్రగా దేవుడు ఎంచుకున్నాడు. ఈ రోజున దేవుడు పిలుపుకు లోబడితే దేవుడు నిన్ను అంత గొప్పగా ఎంచుకుంటాడు. చివరిగా ఈ మాట చూడండి, మత్తయి సువార్తలో 10వ అధ్యాయము 37వ వచనంలో ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకొనివాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దానిని దక్కించుకొనును. ఎంత చక్కటి మాట. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు యొక్క వాక్యం చెప్తుంది, తన ప్రాణాన్ని దక్కించుకోవాలి, నేను సంపాదించుకోవాలి, మరి ఇంకా నేను వృద్ధి పొందాలి అనుకుంటే దేవుడు ఎటు నుంచి వెళ్ళినా సరే నేను వృద్ధి చేయగలడు. ఆయన మాటకు లోబడితే అక్కడ కూడా నీ వృద్ధి ఏమీ ఆగిపోదు. ఇక్కడ అంటాడు, ఇగో తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. మొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి. ఇక్కడ ఈయనైతే పరుగెత్తుకుని వచ్చాడు, మోకాళ్ళు ఉన్నాడు, సద్బోధకుడా అని పిలిచాడు, నిత్య జీవానికి వారసుడు అవడానికి ఏం చేయాలని ప్రశ్న వేశాడు. కానీ విడిచిపెట్టే మనసు అయితే లేదు. ఈ రోజున నీ మనసు ఎలాగుంది? కొంతమందిని ప్రభువు పాపాన్ని విడిచిపెట్టమంటున్నారు. పాపాన్ని విడిచిపెట్టకుండా పాపంతోనే సాగుతూ ఉన్నారు.
కొంతమందిని లోకాన్ని, లోకాశల్ని విడిచిపెట్టమంటున్నారు. విడిచిపెట్టకుండా వాటితో కొనసాగుతూనే దేవునితో కొనసాగడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమందిని నేత్రాశని విడిచిపెట్టమంటున్నారు. వాటిని కొనసాగిస్తూనే మరి లోకాన్ని చూస్తూనే, లోకాన్ని అనుభవిస్తూనే మళ్ళీ దేవుని యొక్క ముఖ దర్శనం చేస్తానంటున్నారు. ఇలాగ కొంతమంది జీవపు డంబాన్ని ప్రేమిస్తున్నారు. వాటిని విడిచిపెట్టమంటున్నాడు దేవుడు. వాటిని విడిచిపెట్టకుండానే దేవునితో కొనసాగడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజున దేవుడు నీతో కూడా చెప్తున్న మాట ఏంటంటే, నీకు ఒకటి కొదువుగా ఉంది, దానిని విడిచిపెడతావా? ఆ కొదువేంటో, అది ఏంటో, దేవుడికి నీకు అడ్డంగా ఉన్న ఆ గోడ ఏంటో నీకు తెలుసు. కాబట్టి అలాగ విడిచిపెట్టినట్లయితే దేవుడు నిన్ను అబ్రహాం వలె ఆశీర్వదిస్తాడు. అపోస్తుడైన పౌలు వలె ఆశీర్వదిస్తాడు. ఇదిగో మోషే వలె ఆశీర్వదిస్తాడు. అలాగనే ఈ శిష్యుల వలె ఆశీర్వదిస్తాడు. ఇగో అన్ని నామముల కంటే పైనామం ఇచ్చిన యేసు క్రీస్తు ద్వారా నీవు ఆ ఆశీర్వాదాలన్నీ పొందుకుంటావు. ఒకవేళ నువ్వే ఆ ధనవంతుడి స్థానంలో ఉంటే ఏం చేస్తావో ఆలోచించు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి మాటలు నీ వెనుకడిలో దీవించునుగాక. వందనాలు. చిన్న ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన దేవానికి స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా, మరి నాయనా విడిచిపెట్టాలి అని ప్రభువా మీకు నాయనా మాకు మధ్యలోని ఏదైతే ఆటంకంగా ఉన్నవో, ఏదైతే అడ్డుగా ఉన్నవో వాటిని విడిచిపెట్టాలని మీరు మాట్లాడుతూ ఉంటుండగా, విడిచిపెట్టే మనసు లేకుండా నీతోనూ ఆ యొక్క ఆటంకంతో కూడా ప్రయాణిస్తున్న వారు ఈ సమయంలో ఇక్కడ ఉంటే, అయ్యా నాతో సహా ప్రభువా ఇంకా నీకు ఇష్టం లేనిది నాలో ఉంటే వాటిని విడిచిపెట్టడానికి సహాయం చేయండి. అయ్యా జయ జీవితం అనుగ్రహించి నీతో కూడా నడవడానికి కృప చూపించమని యేసునామంలో అడుగుతున్నాను తండ్రి. ప్రైజ్ ది లార్డ్. వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. వందనాలు.